ఈ స్కూల్ ఎవరు పెడుతున్నారో తెలిస్తే మీరు ఇంకా ఆశ్చర్యపడతారు. గత 6 సంవత్సరాల నుంచి ఐఐటి జేఈ కోచింగ్లో తన ప్రత్యేకతను చాటుకొని అద్భుత రిజల్ట్ సాధించినటువంటి మాడ్యులస్ సంస్థ స్కూల్ను స్థాపిస్తుంది. మాడ్యులస్ ఇంటిగ్రల్ స్కూల్ గచ్చిబౌలి ఇప్పటివరకు 100లోపు ర్యాంకులను అనేక సార్లు సాధించినటువంటి ఇద్దరు టాప్ ఫ్యాకల్టీ, దాదాపు 15 సంవత్సరాలు ఫిడ్జీ మాదాపూర్లో పనిచేశారు. అలాంటి ఇద్దరు వ్యక్తితో మనం మాట్లాడి లోతుగా విషయాలు తెలుసుకుందాం. సో పేరెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయాలి ఈ స్కూల్లో, ఎందుకు ఈ స్కూల్లో జాయిన్ కావాలి, ఎందుకు ఇది ఒక గొప్ప స్కూల్గా మారుతుందని చెప్పచ్చు. ఇంటెన్స్ కోచింగ్ అనేది సిబిఎస్ఈ స్కూల్స్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అదేవిధంగా రెండో రకం స్కూల్స్ ఏంటంటే ఫౌండేషన్ స్కూల్స్ అని చెప్పి వివిధ విద్యా సంస్థలు నిర్వహిస్తున్నాయి. వాటిలో ఏంటంటే వ్యక్తిత్వ వికాసం అనేది అసలు లేదు. పూర్తిగా 8th, 9th, 10thలో 11th, 12th సిలబస్ మాత్రమే టీచ్ చేస్తారు. అసలు చెప్పే సిలబస్ కరికులం కరెక్టా, సైంటిఫిక్ నిజంగా అది డెఫినెట్గా కరెక్ట్ కాదు. అది అందరు కూడా అడుగుతుంటారు, హైదరాబాద్లో మంచి స్కూల్ ఏది, మంచి ఐఐటి ఫౌండేషన్ అడుగుతుంటారు. నా దగ్గర ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ లేదు. దీంతో నిజంగా ఒక స్పష్టమైన ఆన్సర్ ఇవ్వగలుగుతున్నాను. సో ఇప్పుడు ఏఐ తర్వాత లెర్నింగ్ లెవెల్స్ కానీ లేక స్టూడెంట్కి కావాల్సినటువంటి స్కిల్స్ కానీ మారబోతుంది. సో అట్లాంటి పరిస్థితుల్లో ఈ ఏఐ వచ్చిన తర్వాత ఎనేబుల్ చేయడం కోసము మీరేమైనా ప్రత్యేకమైనటువంటి కరికులం కానీ మీ విజన్ కానీ ఐడియాస్ కానీ ఏమైనా ఉన్నాయా? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు మిగతా స్కూల్స్ కంటే విభిన్నంగా టీచర్స్ విషయంలో కానీ కరికులం విషయంలో కానీ పెడగాగ్ విషయంలో కానీ మీరు ఎట్లా డిజైన్ చేయదలుచుకున్నారు? మన స్కూల్లో ఆర్ఐఈ మైసూర్ నుంచి సోషల్ సైన్స్ టీచర్ని రిక్రూట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఏంటంటే 4 కూడా దే హ్యావ్ స్టడీడ్ అట్ ఎ వెరీ గ్రేట్ అడర్. నేను చూస్తున్నాను సిద్దిపేట మోడల్ స్కూల్లో మీకు ఆర్ఐ వాళ్ళు 5 పనిచేస్తున్నారు, ఎట్లా టీచ్ చేస్తున్నారు, లోకల్ డిఫరెన్స్ ఎట్లా మనం చూస్తున్నాం క్లియర్గా. దానికోసం మనం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ అనేవి కూడా మన కరికులంలో యాడ్ అవుతాయి. టీచర్స్ ఎక్కడ రిక్రూట్ అయిపోతున్నారు? ఐఐటీస్ నుంచి ఎంపీసీ ఫ్యాకల్టీస్ సార్, ప్లస్ టోటల్ ప్లస్ అట్ ద సేమ్ టైం ఆర్ఐఈస్ నుంచి 2 సంవత్సరాల క్రితం మనం సిద్దిపేటలో ఒక స్కూల్ స్టార్ట్ చేసాం. దానికి మొత్తం అంతా కరికులం డెవలప్ చేసి టీచర్స్ని ఐడెంటిఫై చేసి ఇట్ ఈస్ ఎ హ్యూజ్ సక్సెస్ ఇన్ సిద్దిపేట్. అంటే ఇంటర్మీడియట్ సిలబస్ 8th, 9th, 10thలో పూర్తి చేసుకోవడం వల్ల లాభం ఉందా, నష్టం? నేను స్కూల్ బేసిక్స్ అన్ని స్ట్రాంగ్గా టీచ్ చేస్తానని చెప్పాను అనుకోండి. చాలా వరకు పేరెంట్స్ వాళ్ళు స్కూల్లో చెప్తారంటే ఐఐటి చెప్పారంట. ఎగ్జాక్ట్, అది నేను కూడా ఇంటూ దరిద్రం. సో చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళు ఐఐటి టీచ్ చేయరంట, సో ఆ స్కూల్ కరెక్ట్ కాదు, మనకు కావాల్సిన ఐఐటి, మనం హైదరాబాద్కి ఎందుకు పంపిస్తున్నాం, ఐఐటికి పంపిస్తున్నాం. సో మనం ఐఐటి కావాలి తప్ప స్కూల్ అవసరం లేదు, మన పిల్లలు బాగోవాలంటే ఫస్ట్ ఇంటర్మీడియట్ ఇప్పుడే టీచ్ చేయాలి అని. ఇంకా పేరెంట్స్ ఇంకా ఆశ్చర్యంగా చెప్తాను అతను కూడా. ఈ స్కూల్లో మీకు ఐపీ, జేఈ మెయిన్, ఎంసెట్ స్కూల్లోనే కంప్లీట్ చేస్తారు. ఒక అడ్వాన్స్ ఇంటర్మీడియట్ అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఈరోజు మీరు చూసేటువంటి చర్చ చాలా అసాధారణమైనటువంటిది. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి పేరెంట్స్ లేదా మిగతా ఒక మంచి ఐఐటి ఫౌండేషన్ స్కూల్కు ఎదురు చూస్తున్నటువంటి పేరెంట్స్, స్టూడెంట్స్కు ఇది ఒక వరం లాంటిది, ఒక సువర్ణ అవకాశం లాంటిది. క్లుప్తంగా చెప్పాలంటే మీకు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఇప్పటివరకు హైదరాబాద్లో లేనటువంటిది రియల్ ఐఐటి నీట్ ఫౌండేషన్ ఇస్తూ మంచి పర్సనల్ కేరింగ్ ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్కూల్ గచ్చిబౌలిలో రాబోతుంది. ఈ స్కూల్ ఎవరు పెడుతున్నారో తెలిస్తే మీరు ఇంకా ఆశ్చర్యపడతారు. గత 6 సంవత్సరాల నుంచి ఐఐటి జేఈ కోచింగ్లో తన ప్రత్యేకతను చాటుకొని అద్భుత రిజల్ట్ సాధించినటువంటి మాడ్యులస్ సంస్థ స్కూల్ను స్థాపిస్తుంది. మాడ్యులస్ సంస్థ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. నా ఛానల్లోనే అనేక వీడియోస్ ఉన్నాయి. గత సంవత్సరము మాడ్యులస్ మాదాపూర్లో ఆల్ ఇండియా 100లోపు ర్యాంక్స్ కూడా సాధించడం జరిగింది.
ఈ మాడ్యులస్ మాదాపూర్లో దాదాపు 15 సంవత్సరాల పైబడి ఫిడ్జీ మాదాపూర్లో పనిచేసినటువంటి టాప్ ఫ్యాకల్టీస్ అందరూ వచ్చి ప్రారంభించేటువంటి సంస్థ మాడ్యులస్ మాదాపూర్. మాడ్యులస్ కేపిహెచ్బిలో 6 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. అలాంటి వాళ్ళు అంటే ఒక ఆల్ ఇండియా 100 లోపు ర్యాంకులను 10ల సంఖ్యలో సాధించినటువంటి టీము స్టార్ట్ చేసినటువంటి స్కూల్ మాడ్యులస్ ఇంటిగ్రల్ స్కూల్ గచ్చిబౌలి. నిజానికి ఇది వీరికి కొత్త స్కూల్ అని చెప్పడానికి వీల్లేదు. 2 సంవత్సరాల క్రితమే సిద్దిపేటలో ఇలాంటి స్కూల్ స్టార్ట్ చేసి సిద్దిపేట వాళ్ళకు ఒక మంచి అవకాశం కల్పించారు పేరెంట్స్కు. అక్కడ కూడా ఐఐటియన్స్ అండ్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్ నుంచి టీచర్ తీసుకొచ్చారు. చాలా ప్రశాంతంగా ఇంటెన్సివ్ ఐఐటి ఒలింపియాడ్ కోచింగ్ ఇస్తున్నారు. సో అలాంటి అవకాశం ప్రస్తుతం హైదరాబాద్ పేరెంట్స్కి వస్తుంది. ఈ స్కూల్ ఏంటి, విజన్ ఏంటి, ఇది ఎవరి కోసం, ఎలాంటి క్వాలిటీ అందించబడుతున్నారు, ఈ విజన్ ఆఫ్ ది స్కూల్ 2026 స్టార్ట్ అవుతుంది. బహుశా 1-2 నెలల్లో అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాని గురించి ఇప్పటివరకు 100 లోపు ర్యాంకులను అనేక సార్లు సాధించినటువంటి 2 టాప్ ఫ్యాకల్టీ దాదాపు 15 సంవత్సరాలు ఫిడ్జీ మాదాపూర్లో పనిచేశారు. 2 హైదరాబాద్ సెంటర్స్ చదివారు. దానిలో ఒకరు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదివారు, దాని బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ ఎడ్యుకేషన్. అలాంటి 2 వ్యక్తితో మనం మాట్లాడి లోతుగా విషయాలు తెలుసుకుందాం. వీడియో అందరూ కూడా చివరి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి స్కూల్, ఇంటర్మీడియట్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఫ్రీ గైడెన్స్ ఎస్బీఆర్ టాక్స్ ధర్మ ఎడ్యుకేషన్ అందిస్తుంది. ముందుగా వాళ్ళని పరిచయం చేసిన తర్వాత చర్చలోకి వెళ్దాం. మణికంఠ సార్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ, మాదాపూర్ హెడ్గా కూడా ఉన్నాడు. ఫిడ్జీ మాదాపూర్ చాలా సంవత్సరాల నుంచి ఆ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదువుకున్న, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఎడ్యుకేషన్ చదువుకున్న తర్వాత హైదరాబాద్ సెంటర్ చదివారు. అదేవిధంగా నెహ్రూ సార్ మ్యాథ్స్ టీచరు. సార్ కూడా ప్రభుత్వ రంగంలో ఉపాధ్యాయునిగా నుంచి మొదలుపెట్టినటువంటి కెరీర్ ఇప్పుడు గొప్ప మ్యాథ్స్ టీచర్స్లో ఒకరిగా ఉన్నారు. మీకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కూడా మ్యాథ్స్ వరకు సాధించారు గతంలో. సో వీరితో పాటు మిగతా టీం అందరూ కలిసి స్టార్ట్ చేసినటువంటి స్కూల్ను ఖచ్చితంగా ఉపయోగించుకుని అందరూ కూడా అడుగుతుంటారు, హైదరాబాద్లో మంచి స్కూల్ ఏది, మంచి ఐఐటి ఫౌండేషన్ అడుగుతుంటారు. నా దగ్గర ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ లేదు. దీంతో నిజంగా ఒక స్పష్టమైన ఆన్సర్ ఇవ్వగలుగుతున్నాను. సో మనం ఫస్ట్ వెళ్దాం. మణికంఠ సార్, వస్తా సార్. మీరు స్వయంగా టీచర్ ట్రైనింగ్ కూడా చేశారు. ఉచితంగా 2 చేశారు. నేను మర్చిపోయాను చెప్పండి. 2 కూడా టీచర్ నుంచి వచ్చారు కాబట్టి యారు చాలా డిజర్వ్డ్ పీపుల్. మీకు ఓన్లీ ఐఐటి నుంచి వచ్చింటే మీకు టీచింగ్ తెలియదు బేసిక్గా. సో మీరు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో చదివారు. నాకు తెలిసి మీరు బహుశా టాపర్ అనుకుంటాను, గుర్తున్నంత వరకు టాపర్ కూడా అక్కడ కూడా. సార్ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తారు కాబట్టి ఇద్దరికి కూడా గ్రౌండ్ రియాలిటీ తెలుసు. రైట్ పర్సన్స్ అనుకోకుండా మీరు వచ్చారు నాకు. అంటే ఇప్పటిదాకా మీరు ఇంటర్మీడియట్ రంగంలో అద్భుతాలు సాధించారు, దానిలో ఎలాంటి సందేహం లేదు. ఇన్ని చేస్తున్న మీరు అసలు ఇప్పుడు మీ మాడ్యులస్ మాదాపూర్లో అయితే అడ్మిషన్ దొరకట్లేదు, రోజు రిజెక్ట్ చేసి పంపుతున్నారు. సో నాకు కూడా ఫోన్లో సీట్ ఇప్పించండి అని. సో అట్లాంటి పరిస్థితుల్లో స్కూల్కి ఎందుకు వస్తున్నారు, అసలు మీ ఇంటెన్షన్ ఏంటి, సో పేరెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయాలి ఈ స్కూల్లో, ఎందుకు ఈ స్కూల్లో జాయిన్ కావాలి, ఎందుకు ఇది ఒక గొప్ప స్కూల్గా మారుతుందని చెప్పచ్చు? మీరు చూసుకుంటే సార్ ఇప్పటి వరకు హైదరాబాద్ విద్యా వ్యవస్థ చూసుకుంటే స్కూలింగ్లో 2 రకాల స్కూల్స్ ఉన్నాయి. సిబిఎస్ఈ స్కూల్స్ అన్నీ కూడా ఏంటంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళలో అకాడమిక్స్ కొంత తక్కువ, అంత ఇంటెన్స్గా లేదు. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ వరకు మాత్రమే. సో ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ ఎలా ఉంది అంటే జేఈ మెయిన్ అయినా, జేఈ అడ్వాన్స్ అయినా, లాస్ట్ ఇయర్ నీట్ ఎగ్జామ్ తీసుకున్న ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా డెఫినెట్గా వే బియాండ్ ఎన్సీఆర్టీ లెవెల్. ఇట్ రిక్వైర్స్ డెఫినెట్లీ ఫౌండేషన్ ఫ్రమ్ ఎర్లియర్ స్టేజ్. సో అలాంటి ఇంటెన్స్ కోచింగ్ అనేది సిబిఎస్ఈ స్కూల్స్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అదేవిధంగా 2వ రకం స్కూల్స్ ఏంటంటే ఫౌండేషన్ స్కూల్స్ అని చెప్పి వివిధ విద్యా సంస్థలు నిర్వహిస్తున్నాయి. వాటిలో ఏంటంటే వ్యక్తిత్వ వికాసం అనేది అసలు లేదు. పూర్తిగా 8th, 9th, 10th 11th, 12th సిలబస్ మాత్రమే టీచ్ చేస్తారు. చెప్పే సిలబస్ కరికులం కరెక్టా, సైంటిఫిక్గా? నిజంగా అది డెఫినెట్గా కరెక్ట్ కాదు అది. ఎందుకంటే పిల్లలకి బేసిక్ జామెట్రీ చెప్పకుండా మ్యాథ్స్లో వాళ్ళకి ఇంటిగ్రేషను లేకపోతే డిఫరెన్షియేషన్ అనేది చెప్తే వాళ్ళకి డెఫినెట్గా అర్థం కాదు వాళ్ళకి. అలాగే ఫిజిక్స్లో కూడా చాలామంది పిల్లలు ఒక రాంగ్ ఫౌండేషన్ తోటి మా దగ్గరికి వచ్చేటప్పుడు మా పని టీచర్గా చాలా ఎక్కువ అవుతుంది. ఫస్ట్ వాళ్ళని ఆ నెగిటివ్ మైండ్ సెట్ నుంచి
జీరోకి తీసుకొచ్చి ఆ తర్వాత మనం పాజిటివ్ చేయాల్సి వస్తుంది. టాక్సిక్ ఫుడ్ తీసుకున్న లాగా అన్నట్టు. అసలే ఫుడ్ తీసుకున్న భోజనం పెడితే సరిపోతుంది. టాక్సిక్ కూడా డీటాక్సిఫై చేసి మళ్ళీ భోజనం పెట్టాలి అది. సో అందువల్ల ఇవి రెండు నెసెసిటీస్ ఫుల్ఫిల్ అయ్యేటట్టుగా మనం ఒక స్కూల్ని స్థాపించాలనుకున్నాం. 2 సంవత్సరాల క్రితం మనం సిద్దిపేటలో ఒక స్కూల్ స్టార్ట్ చేసాం. దానికి మొత్తం అంతా కరికులం డెవలప్ చేసి టీచర్స్ని ఐడెంటిఫై చేసి ఇట్ ఈస్ ఎ హ్యూజ్ సక్సెస్ ఇన్ సిద్దిపేట్. అండ్ హైదరాబాద్ నుంచి పిల్లలు పేరెంట్స్ వెళ్ళి సో వాళ్ళు వెళ్ళి సిద్దిపేటలో చదువుకున్న పరిస్థితి చూసాము. సో డెఫినెట్గా ఇప్పుడు వీఆర్ కంప్లీట్లీ రెడీ టు లాంచ్ ఏ స్కూల్ ఇన్ హైదరాబాద్, దట్ టు ఎట్ ద హార్ట్ ఆఫ్ హైదరాబాద్, గచ్చిబౌలి. అది మనం ఈ స్కూల్ స్థాపించడానికి కారణం అని చెప్పుకోవచ్చు మనం. సార్ నెహ్రూ సార్, యాక్చువల్లీ మీరు చాలామంది టాపర్స్ను డీల్ చేశారు సిన్స్ 15 years. బహుశా అన్ని సంవత్సరాల నుంచి టాప్ సెక్షన్స్ కన్సిస్టెంట్గా కాలేజ్ డీల్ చేస్తున్న వాళ్ళు బహుశా ఇంకా ఉండకపోవచ్చు, మనకు కరెక్ట్ స్టాటిస్టిక్స్ లేదు. కానీ యాక్చువల్లీ సార్ మీరు చాలా టాపర్స్ని చూసారు కదా. ఇంతకుముందు సార్ అన్నట్టు ఫౌండేషన్ అంటే ఏమంటే, ఇవాళ ఫౌండేషన్ అంటే ఇంటర్మీడియట్ సిలబస్ అంతా స్కూల్లో చెప్పడం అనేది ఫౌండేషన్ అంటున్నాడు, దాన్ని టెక్నో అంటున్నాడు, ఇంకేదో ఐపీఎల్ అంటున్నాడు, ఏదో సిఓ ఐపీఎల్ అంటున్నాడు, విచిత్రమైన పేర్లు వాళ్ళు పెట్టారు. సిద్దిపేటలో కూడా అట్లాంటి దరిద్రం ఉంది. సో రియల్గా మీరు చూసినటువంటి వాటిలో అంటే ఇంటర్మీడియట్ సిలబస్ 8th 9th 10th పూర్తి చేసుకోవడం వల్ల లాభం ఉందా, నష్టం ఉందా? అంటే స్కూల్ మొత్తం సిలబస్ థరో అయ్యి నేర్చుకుంటడం వేరు, 8th అంటే సిలబస్ సరిగా మమ అనిపించేసి ఆ ప్లేస్లో ఇంటర్మీడియట్ ఇంటిగ్రేషన్ అవన్నీ నేర్చుకోవడం వల్ల మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఇంకా మీరు అథెంటిక్ పర్సన్ చెప్పడం కోసం ఎట్లా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీరు ఆన్సర్ కూడా మీరే చెప్పారు సార్ ఫస్ట్ స్టార్టింగ్లోనే. ఇక్కడ స్కూల్ బుక్స్ అన్నీ నేర్చుకొని ఇవన్నీ వస్తే ప్రాబ్లమే లేదు. అదే అంటున్నాను. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు స్కూల్ బుక్స్ నేర్చుకోకుండా ఇంటర్మీడియట్ సిలబస్ నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ప్లస్ పాయింట్ కంటే మైనస్ పాయింట్ చాలా అవుతుంది. ఇప్పుడు చాలామంది బేసిక్స్ లేకుండా డైరెక్ట్ ఆ ఫార్ములాస్ అన్ని బై హార్ట్ చేసి, ఇప్పుడు ఇంటర్మీడియట్లో స్కూల్ లెవెల్లో ఇంటర్మీడియట్ టాపిక్స్ టీచ్ చేస్తూ చాలామంది టీచర్లు కూడా వాటి ప్రూఫ్లు తెలియట్లేదు, బట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నారు. ఆ ఫార్ములా ఇస్తున్నారు, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ సైన్స్ లేదు. ఎగ్జాక్ట్లీ. అది ఎందుకు వస్తుందనేది స్టూడెంట్కి తెలియదు, బట్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఆ పిల్లలు చాలామంది మాకు వచ్చు అనే బెంబలో ఉండిపోతున్నారు, అందరూ వేస్తున్నారు ఈ విషయాన్ని. సో మనం బేసిక్స్ నుంచి టీచ్ చేయడానికి వెళ్తుంటే కొన్నిసార్లు సార్ మాకు ఆల్రెడీ తెలుసు మేము స్కూల్లో నేర్చుకున్నాం అంటున్నారు. ఏంటి అని మన డెఫినేషన్ ప్రాపర్గా అడిగితే ఎగ్జామ్లో డెఫినేషన్ రాదు కదా అంటున్నారు ఫస్ట్. ఇప్పుడు అలా నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఎగ్జామ్లో రాదు కదా సార్, ఎగ్జామ్లో క్వశ్చనే వస్తుంది కదా, సో వీ కెన్ డీల్ అని చెప్పి. బట్ మనం జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్డ్ కానీ ఇప్పుడు ఈ సంవత్సరం ఏ పేపర్స్ తీసుకున్నా కూడా మ్యాథ్స్ పేపర్ బాగా టఫ్గా ఉంటుంది. ఈ రీసెంట్ ఇయర్స్ ఎప్పుడు తీసుకున్నా లెంతీగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, టఫ్గా ఉంటుంది, లెంతీగా ఉంటుంది. సో ఈ బేసిక్స్ లేకుండా వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మీరు చాలామంది చూస్తే పేరెంట్స్ కూడా మా వాడు 10th క్లాస్ వరకు చాలా బాగా చేసేవాడు, మ్యాథ్స్ ఇంటర్మీడియట్ క్వశ్చన్స్ అన్నీ చేసేవాడు, బట్ కాలేజీకి వచ్చినాక సార్ వాళ్ళు పట్టించుకోలేదు, పడిపోయినాయి స్కోర్లు, ఈ థింకింగ్లో ఉన్నారు. మెయిన్ రీజన్ ఏంటంటే బేసిక్స్ నేర్చుకోకుండా అవన్నీ నేర్చుకోవడమే ప్రాబ్లం. సో నో డౌట్ ఇంటర్మీడియట్లో సిలబస్ చాలా హెవీగా ఉంటుంది, నో డౌట్ అబౌట్ దట్. సో స్కూల్లో ఫౌండేషన్ అవసరమే, కానీ ఆ ఫౌండేషన్ ఎలా ఉండాలంటే ఆ స్కూల్ బుక్స్ని పక్కన పెట్టి మన ఇంటర్మీడియట్ టాపిక్స్ టీచ్ చేయకుండా స్కూల్ బుక్స్ అన్నీ నేర్పిస్తూ కొద్దిగా డెప్త్ పెంచితే బాగుంటుంది ఫస్ట్, కొంత ఎక్స్టెన్సివ్. నో డౌట్ సార్. సో కంపల్సరీ స్కూల్లో మన ఎన్సీఆర్టీలో కానీ స్టేట్ బోర్డులో ఉన్నా కానీ ప్రతి టాపిక్ వాళ్ళకి వచ్చి ఉండాలి థియరీ. మనకు థియరీ అంత పర్ఫెక్ట్ అయిన తర్వాత క్వశ్చన్స్ ఎన్ని చేస్తే అంత బెనిఫిట్ ప్రాక్టీస్ కోసం. బట్ మనం థియరీయే నేర్చుకోకుండా క్వశ్చన్ చేయడం అనేది రా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కొన్నిసార్లు స్టూడెంట్స్ని పైథాగరస్ థీరం ప్రూఫ్ ఏంటి అంటే ఆ సైన్ స్క్వేర్ టీటా బై కాస్ స్క్వేర్ టీటాని యూజ్ చేసి చేస్తున్నాను. సైన్ టీటా ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కాస్ టీటా ఆపోజిట్ బై హైపోటెన్యూస్ దాన్ని యూజ్ చేసి పైథాగరస్ థీరం ప్రూఫ్ చెప్తున్నారు. బట్ యాక్చువల్గా అది రివర్స్, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ప్రూఫ్ వచ్చిందే పైథాగరస్ థీరం నుంచి. సో చాలామంది లెక్చరర్స్ కూడా చెప్పట్లేదు. నేను కొన్నిసార్లు ఇంటర్వ్యూలో చూస్తుంటే చాలామంది లెక్చరర్స్ కూడా ప్రూఫ్ చెప్పలేకపోతున్నారు, సిమిలర్ ట్రయాంగిల్స్ యూజ్ చేసి చేస్తాను జనరల్గా. యాక్చువల్గా అయితే ఎంతో తెలియాలి. రీజన్ ఏంటంటే స్కూల్స్లో కూడా దాని ప్రూఫ్ అవసరం లేదు అనే థింకింగ్ తోటి మీరు ఇంటర్మీడియట్ లాస్ట్ ఇయర్ జేఈ క్వశ్చన్స్ కొద్దిమంది బై హార్ట్ చేస్తున్నారు తప్ప బేసిక్ లెవెల్ ప్రాపర్టీస్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ కానీ కాంగ్రూయెంట్ ట్రయాంగిల్స్ కానీ జామెట్రిక్ రిలేటెడ్గా ఉన్న ఏమైనా ఆల్జిబ్రా నో డౌట్ కొద్ది వరకు చేస్తున్నారు క్యాలిక్యులేషన్స్ కాబట్టి. బట్ మన ఉంది కదా, ఎగ్జాక్ట్ ఆల్జిబ్రాకి ఇంటర్ కనెక్టివిటీ ఉంది, థింకింగ్ రిలేటెడ్ ఏవైతే ఉన్నారో ఎస్పెషల్గా అవన్నీ కూడా చేయలేకపోతున్నారు. మీకు వాడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేనేజ్ చేసే ఒక లెవెల్ ఇంటెలిజెన్స్ కానీ
లేదా మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ కానీ ఆ థింకింగ్ ఇంట్యూజివ్ ఎబిలిటీ కానీ ఇవన్నీ మారబోతున్నాయి. అంటే కొత్త జనరేషన్ పాత జనరేషన్ నేర్చుకున్నటువంటి విద్యా విధానము ఏఐ తర్వాత పనిచేయదని నా అభిప్రాయం. సో ఇప్పుడు ఏఐ కరెక్ట్గా ఎంటర్ అయి పీక్ లెవెల్ వెళ్తున్న టైంలో మీరు స్కూల్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏఐ తర్వాత లెర్నింగ్ లెవెల్స్ కానీ లేక స్టూడెంట్కి కావాల్సినటువంటి స్కిల్స్ కానీ మారబోతున్నాయి. సో అట్లాంటి పరిస్థితుల్లో ఈ ఏఐ వచ్చిన తర్వాత ఎనేబుల్ చేయడం కోసము మీరేమైనా ప్రత్యేకమైనటువంటి కరికులం కానీ మీ విజన్ కానీ ఐడియాస్ కానీ ఏమైనా ఉన్నాయి? యాక్చువల్గా కంపల్సరీ సార్. మన ఓల్డ్ సిస్టమ్ ఏవైతే ఉన్నాయో స్టార్టింగ్లో అయితే ఇంపార్టెంట్ ఫస్ట్. ఇవి ఈవెన్ ఏ వచ్చిన తర్వాత ఆ బేసిక్స్ ఇంపార్టెంట్ కంపల్సరీ. ఇప్పుడు కూడా మనం ప్రాబ్లం చేయాలంటే మనకైతే అన్ని టేబుల్స్ వచ్చి ఉండాలి అట్లీస్ట్ మ్యాథమెటిక్స్ పరంగా. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను డాటర్తో ప్రాబ్లం చేస్తున్నా, 7 6 అని దగ్గర టేబుల్ వచ్చింది. నా కూతురుని ఎన్నిసార్లు టేబుల్ నేర్చుకోవాలన్నా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలెక్సా వాట్ ఈస్ 7 6 అని చెప్పి అడిగింది. అలెక్సా ఆన్సర్ చెప్పింది, ఆన్సర్ రాసింది. సో వీళ్ళందరూ టెక్నాలజీ మీద టూ మచ్ డిపెండ్ అవుతున్నారు. అది అలెక్సా ఎప్పుడేమో హెల్ప్ చేయదు. ఫస్ట్ మన బ్రెయిన్ ఈజ్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. సో ఆ టెక్నాలజీ ఉండేసరికి వీళ్ళు థింక్ చేయడం అనేది మానేస్తున్నారు ఫస్ట్. సో ఈవెన్ మా స్కూల్ వచ్చినా కూడా మన ఫస్ట్ ప్రియారిటీ మన మైండ్ థింకింగ్ ఫస్ట్ ప్రియారిటీ. మెంటల్ ప్రాసెస్. అసలు ఏ వాడాలన్నా కూడా నీకు ఇంటెలిజెన్స్ కావాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే, అలా వస్తే ఆటోమేటిక్గా మనం దాని మీద అంత పూర్తిగా డిపెండ్ అయ్యి ఉంటే ఓ స్టేజ్కి వచ్చిన తర్వాత ఎవరో అయిపోతుంది. ఫస్ట్ మనకు ఫ్యూచర్ జాబ్ దొరకదు ఫస్ట్. ఎందుకంటే మనం చేసే పని ఏ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ మనం చేసే జాబ్ కూడా ఏ చేస్తుంది అప్పుడు. సో మనకు కావాల్సిందే థింకింగ్ డెవలప్ చేయించడం అవన్నీ కాబట్టి ఏమని చేయగలుగుతారు. ఎగ్జాక్ట్లీ. సో మన ఫస్ట్ టార్గెట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ టార్గెట్ మన థింకింగ్ డెవలప్ చేయించడం. సో మన ఓల్డ్ మెథడాలజీలో కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీ అవి ఫాలో అవుతాం సార్. దాని తర్వాత ఇప్పుడు సార్ చెప్పినట్టు అట్లని చెప్పి మేము ఓల్డ్ మెథడ్లో ఉండాలనుకోవట్లేదు. సార్ చెప్పినట్టు రోబోటిక్స్ కానీ అప్డేటెడ్ మెథడ్స్ ఏ వచ్చినా సరే మన ఆబ్వియస్లీ ఆన్లైన్ క్లాసెస్, స్మార్ట్ క్లాసెస్ కంపల్సరీ ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు యూస్. బట్ అవన్నీ ఏంటంటే బేసిక్స్ తర్వాతనే. ఫస్ట్ బేసిక్ టూల్స్ అన్నీ వచ్చి ఉండాలి, దాని తర్వాత ఇవి వాడాలి. లేదంటే వాళ్ళు మర్చిపోయి దీన్నే యూజ్ చేసి థింక్ చేయడం మర్చిపోతున్నారు ఫస్ట్. సో కంపల్సరీ మేము స్మార్ట్ క్లాసెస్ అవన్నీ వాడుతున్నాం, నో డౌట్. కన్వెన్షనల్గా లేచే లెర్నింగ్ కూడా చాలా వాల్యూ. ఎస్, ఫస్ట్ ప్రియారిటీ అదే అండి. దాని తర్వాతనే సెకండ్ ప్రియారిటీ ఇవన్నీ కూడా. సార్ యాక్చువల్గా ఇప్పుడు మీరు మ్యాథ్స్, నేను కూడా మ్యాథ్స్ సైడ్ నుంచి వచ్చినవన్నీ. ఇప్పుడు చాలామంది చేస్తున్నటువంటి మిస్టేక్ పేరెంట్, టీచర్స్, స్టూడెంట్స్, స్కూల్ సెంటర్. నా అబ్జర్వేషన్ మీరు కరెక్ట్ చేయండి. ప్లెయిన్ జామెట్రీ డైరెక్ట్ జైలో రాదు, కానీ ప్లెయిన్ జామెట్రీ నేర్చుకునేటువంటి డెరివేషన్స్, ప్రూఫ్స్, ఆ లాజిక్ అనాలిసిస్ అంతా బిల్డ్ అయితే కదా వాడు జేఈ అడ్వాన్స్ చేసే స్కిల్స్ ఇస్తుంది. ఇప్పుడు అర్థమెటిక్ ఉంది, అర్థమెటిక్ డైరెక్ట్లో రాదు, కానీ అర్థమెటిక్లో రేషియో, ప్రపోర్షను, పర్సంటేజెస్, క్యాలిక్యులేషన్ స్పీడ్గా వస్తే కదా అక్కడ స్పీడ్ ఇంప్రూవ్ అయ్యేది. అంటే అసలు పనిముట్లు అయితే ఇక్కడ వదిలిపెట్టి ఇప్పుడు అర్థమెటిక్ కానీ ప్లెయిన్ జామెట్రీ కానీ సో ఇట్లాంటివన్నిటిని వదిలిపెట్టి ఇంటర్మీడియట్ లిమిట్స్ ఇంపార్టెంటు, డిఫరెన్షియేషన్ ఇంపార్టెంటు, లేకపోతే క్యాలిక్యులస్ ఇంపార్టెంటు, లేకుంటే ఏదో ట్రిగ్నోమెట్రీ ఇంపార్టెంట్. అది ఎంతవరకు లాజికల్ సార్? అది సార్ కంపల్సరీ జేఈ కావాల్సింది ఫస్ట్ థింకింగ్ ప్రాసెస్. ఆ క్వశ్చన్ ఆ సబ్జెక్ట్ ఒకటేగా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ. ఎందుకంటే మనం టీచ్ చేసింది ఏది కూడా జేఈలో డైరెక్ట్ ఒక మెయిన్స్లో కొద్ది వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎంసెట్లో కొద్ది వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది తప్ప అడ్వాన్స్లో అన్నీ కూడా అప్లికేషన్సే. ఓకే, మేబీ ఒక 10-20% కొద్దిగా డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, బట్ మిగతావన్నీ కూడా అప్లికేషన్ ఓరియంటెడ్. మనకు థింకింగ్ క్యాపబిలిటీ లేకుండా అవి చేయడం అనేది ఇంపాసిబుల్. సో మనం ఏ టాపిక్స్ టీచ్ చేసినా ఫస్ట్ బేసిక్ టార్గెట్ థింకింగ్ క్యాపబిలిటీ డెవలప్ చేయడం. సో మనకు ఈవెన్ మరి ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పినా పర్లేదు కొన్ని టాపిక్స్, బట్ బేసిక్స్ నెగ్లెక్ట్ చేసేది చెప్పడం వల్ల మాత్రం లాభాలు. అంటే హై స్కూల్ ఉండే ఎన్సీఆర్టీ సిలబస్ను థరోగా మాస్టరు చేస్తూనే అవసరమైన చాప్టర్స్ మీద ఇంటర్మీడియట్ ఇంట్రడ్యూస్ చేస్తుంది తప్ప ఇది రీప్లేస్మెంట్ అది చేసేటువంటి దుర్మార్గానికి మన స్కూల్ చేయదు. అది హామీ పేరెంట్స్ కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు చేసే సో కాల్ నెంబర్ 1 నెంబర్ 2 కాలేజీలు నాకు తెలిసి డెస్ట్రాయ్ చేసేసిండు. ఏమి రానని కూడా ఇంటిగ్రేషన్ చెప్తాడు, ఏమి రానని కూడా మోడర్న్ ఫిజిక్స్ చెప్తాడు, ఏమి రానని కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ అని చెప్తాడు. వాడు బేసిక్ తెలియని కూడా దానివల్ల మొత్తం డిప్రెస్ అయిపోయి వాడు ఎందుకు పని రాకుండా అవుతాడు. నేను కొద్దిమందిని అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అంటే ఆ ఇన్స్టిట్యూట్లు ఎలా ఉన్నాయి పక్కన పెట్టేస్తే కొద్దిమంది పేరెంట్స్ కూడా అలాగే థింక్ చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను స్కూల్ బేసిక్స్ అన్ని స్ట్రాంగ్గా టీచ్ చేస్తానని చెప్పాను అనుకోండి, చాలా వరకు పేరెంట్స్ వాళ్ళు స్కూల్లో చెప్తారంటే ఐఐటీ చెప్పారంట. ఎగ్జాక్ట్లీ, అది నేను కూడా ఇంటూ దరిద్రం. సో చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళు ఐఐటీ టీచ్ చేయరంట, సో ఆ స్కూల్ కరెక్ట్ కాదు, మనకు కావాల్సిన ఐఐటీ, మనం హైదరాబాద్కి ఎందుకు పంపిస్తున్నాం, ఐఐటీకి పంపిస్తున్నాం. సో మనం ఐఐటీ కావాలి తప్ప స్కూల్ అవసరం లేదు, మన పిల్లలు బాగోవాలంటే ఫస్ట్ ఇంటర్మీడియట్ ఇప్పుడే టీచ్ చేయాలి అని. సో బేసిక్స్ టీచ్ చేసినాక ఇంటర్మీడియట్ టీచ్ చేస్తే బాగుంటుంది ఎవరైనా సరే. సో పేరెంట్స్ కూడా అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సార్ మా వాడికి బేసిక్స్ వచ్చినాక మిగతా చెప్పండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే బాగుంటుంది. ఇంకా పేరెంట్స్ కాస్ట్ షేరింగ్ చెప్తారు నాతో కూడా.
ఈ స్కూల్లో మీకు ఐపీ జేఈ మెయిన్ ఎంసెట్ స్కూల్లోనే కంప్లీట్ చేస్తారు. ఒక అడ్వాన్స్ ఒక ఇంటర్మీడియట్. ఇప్పుడు నేను ఒకరిని అడిగిన, ఒక పేరు చెప్పకూడదు, ఒక కాలేజెస్ ఇట్లాంటి కాలేజ్లో ప్రిన్సిపాల్ పనిచేస్తున్నాడు. మీ పాప ఎక్కడ చదువుతుంది సార్ అడిగిన. అంటే మేము ఎక్కడ ఉంటాం సార్, కేప్కోడపల్లి ఏరియాలో ఉంటే ఏదవుతుందంటే జేఈ అడ్వాన్స్ బ్యాచ్ ఉందన్నాడు. ఏ క్లాస్ అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ కాదు, 8th క్లాస్ అంట. 8th క్లాసే జేఈ అడ్వాన్స్ బ్యాచ్ అట. సో అట్లా బ్లఫ్ చేస్తారు సార్. అడ్మిషన్స్ ఎప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎందుకంటే మళ్ళీ మీకు హ్యూజ్ డిమాండ్ వస్తుంది అడ్మిషన్స్కి. సో అంటే మీకు బహుశా స్ట్రెంత్ ఎంత ఇంటేక్ యాక్చువల్గా? We will be taking limited strength only. Two sections for each class. So like 80, 92 year, one per one class, total 2 sections కలిపి. So 6th to 10th class we are taking, sir. Two sections for each class. ఒకటి 6th నుంచి 10th వరకు. స్టేట్ బోర్డ్. Yes, sir. స్టేట్ బోర్డ్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్. Yes, 100%. టీచర్స్ ఎక్కడ రిక్రూట్ చేయబోతున్నారు? IITs నుంచి MPC faculties, sir. Plus టోటల్ 8 and 10th IIT. Plus at the same time RIEs నుంచి ఎగ్జాంపీసీ. సో ఆల్ IITRS సిద్దిపేట లాగానే అవే ఎగ్జాక్ట్లీ IITRA నుంచే మంచి డిసిషన్ తీసుకొస్తున్నాయి. ఎస్ సార్. హైదరాబాద్లో కాస్త మంచి స్కూల్ అంటే ముఖ్యంగా కొన్ని లక్షల కొద్ది 2 లక్షలు, డే స్కూల్ 5 లక్షలు, 4 లక్షలు, కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే 10 లక్షలు తీసుకునే కాలేజ్ స్కూల్స్ కూడా ఉన్నాయి. సో మంచి ఎడ్యుకేషన్ కానీ మళ్ళీ అఫోర్డబిలిటీ ఉండట్లేదు. అట్లీస్ట్ మనమైతే ఫ్రీగా ఇవ్వడం సాధ్యంగా, రెంట్స్ సాలరీస్ అన్నీ ఉంటాయి కాబట్టి. సో ఎంతైనా చెల్లించే అంటే ఒక మిడిల్ క్లాస్కు అఫోర్డబుల్ ఉంటుందా, లేదా ఇది కేవలం రిచ్ పీపుల్కు సంబంధించి అఫోర్డబిలిటీ? ఈ యొక్క విషయం చెప్పండి. డెఫినెట్గా ఇట్ విల్ బి అఫోర్డబుల్. కాకపోతే మీరు చెప్పినట్టు వెన్ వీఆర్ గోయింగ్ ఫర్ క్వాలిటీ, డెఫినెట్గా ఇట్ నీడ్స్ సమ్ టీచర్స్ అనేవాళ్ళు టు బ్రింగ్ దెమ్ టు స్కూల్ లెవెల్. ఇప్పుడు ఐఐటీలో చదివిన వ్యక్తిని వెన్ వీఆర్ బ్రింగింగ్ దెమ్ టు స్కూల్ అండ్ ఆస్కింగ్ దెమ్ టు టీచ్ ద స్టూడెంట్స్, డెఫినెట్లీ వీ హ్యావ్ టు పే దెమ్ హై. సో ఇట్ విల్ బీ అఫోర్డబుల్, అట్ ద సేమ్ టైం మధ్యస్థంగా ఉంటుంది. మరీ టూ మచ్ చెకింగ్ కాదు. ఇప్పుడు మీకు ఇక్కడ హాస్టల్ సిద్దిపేటలో బాయ్స్ ఉంది, ఇక్కడ గర్ల్స్ హాస్టల్ ప్రజెంట్గా గర్ల్స్ బాయ్స్ బాయ్స్. ఒకవేళ బాయ్స్ హాస్టల్ ఉన్న వాళ్ళు సిద్దిపేటకి వెళ్ళాలి. గర్ల్స్ హాస్టల్ కానీ డే స్కాలర్స్ గచ్చిపోల్లో కానీ ఇక్కడ వస్తుంది సార్. ఇప్పుడు మీరు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే అది ఎన్సీఆర్టీది, ఇండియాస్ మోస్ట్. ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ఎట్లనో, ఐఐటి బాంబే, ఢిల్లీ ఈ టెక్నాలజీ ఎట్లనో, మీకు టీచింగ్లో దట్ ఇస్ ద మోస్ట్ ప్రీమియం. ఈవెన్ RIEలో కూడా నాకు తెలిసి మైసూర్ నెంబర్ 1 ఎన్సీఆర్టీని నడుస్తుంది. మీరు అక్కడ ట్రైన్ అయ్యారు, 4 సంవత్సరాలు ఉన్నారు. సో మీ ప్రకారం అంటే ఈ స్కూల్లో ఈ కరికులాన్ని కానీ కొంత లైఫ్ స్కిల్స్ కానీ, సరే పెద్ద మనము ఒలింపియన్ తయారు చేస్తామని చెప్పడం లేదు, మన పర్పస్ కూడా అది కాదు, మన చూస్తే కాంపిటేటివ్ లెర్నింగ్ చేస్తారు. సో మీరు మిగతా స్కూల్స్ కంటే విభిన్నంగా టీచర్స్ విషయంలో కానీ, అది ఫ్యాకల్టీ విషయంలో కానీ, ట్రైనింగ్ విషయంలో కానీ, కరికులం విషయంలో కానీ, పెడగాగ్ విషయంలో కానీ మీరు ఎట్లా డిజైన్ చేయదలుచుకున్నారు? ఎందుకంటే దీనిలో మీకు సాధికారత 4 ఏళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి ఇన్సియేటర్. సార్ ఇప్పుడు RIE మైసూర్లో ఎక్కడ ఏ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా ఇది ఫ్యాక్టరీ ఆఫ్ టీచర్స్. ట్రూ. సో ఈ టీచర్స్ ఎవరైతే 4 year కోర్సెస్ ఉంటాయి, అక్కడ BSc ఎడ్ అని ఉంటుంది, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ నేను చదివింది, అలాగే BA ఎడ్ అని ఉంటుంది, అలా MSc ఎడ్ అని ఉంది, MA ఎడ్ అని ఉంది, ఇట్లా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఈ కోర్సెస్లో ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను చదువుకున్నప్పుడు BSc ఎడ్ అంటే అలాంగ్ విత్ మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ గ్రాడ్యుయేషన్లో ఏవైతే టాపిక్స్ ఉంటాయో మాకు టీచింగ్ ఆఫ్ మ్యాథ్, టీచింగ్ ఆఫ్ ఫిజిక్స్ అని చెప్పి టాప్ అని చెప్పి ఎక్స్ట్రా టాపిక్స్ ఉండేది. సో మనకి సబ్జెక్ట్ నేర్పడంతో పాటు వాటిని ఎట్లా టీచ్ చేయాలనే కూడా పెడగాగి కూడా మనకి టీచ్ చేస్తారు. సో అట్లా చదువుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మనం సోషల్ సైన్స్కి ఉందనుకోండి, మన స్కూల్లో RIE మైసూర్ నుంచి సోషల్ సైన్స్ టీచర్ని రిక్రూట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళ BA కోర్సులో ఆ 4 సంవత్సరాలు వాళ్ళు హిస్టరీ, తర్వాత సివిక్స్, తర్వాత ఎకనామిక్స్, జాగ్రఫీ 4 కూడా దే హ్యావ్ స్టడీడ్ అట్ ఎ వెరీ గ్రేట్ అడెప్ట్. చూసాను, నేను చూస్తున్నా సిద్దిపేట మోడల్ స్కూల్లో మీకు RIE వాళ్ళు 5 పని చేస్తున్నారు, ఎట్లా టీచ్ చేస్తున్నారు, లోకల్ డిఫరెన్స్ ఎట్లుందో మనం చూస్తున్నాం క్లియర్గా. ఇప్పుడు మనం ఫైనాన్షియల్ లిటరసీ చూసుకుంటే మీకు మ్యూచువల్ ఫండ్స్ అనే కాన్సెప్ట్ కానీ, లేకపోతే స్టాక్ మార్కెట్ అనేది కానీ, ఇవి డిఫరెంట్ వేస్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అనేది డెవలప్ అయింది. ఇప్పుడు ద్రవ్యోల్బణం పెరిగిపోయిన తర్వాత మన డబ్బు అలా పెట్టుకుంటే దాని విలువ తగ్గిపోతుంది అనేది ఆ ఏజ్లో పిల్లలకు అర్థమయ్యేటట్టు మనం చెప్పగలిగితే, వాళ్ళు ఎప్పుడైతే బీటెక్ వస్తారో వాళ్ళు డెఫినెట్గా ఆ ఏజ్ నుంచి కూడా
వాళ్ళ ఫ్యూచర్ని బాగా ప్లాన్ చేసుకోగలుగుతారు. అందుకని ఫైనాన్షియల్ లిటరసీ అనేది డెఫినెట్లీ వీ విల్ బి ఇంక్లూడింగ్ ఇట్. అండ్ రోబోటిక్స్ మనం సిలిబెట్ స్కూల్లో చేసాం మనం. ఈ రోబోటిక్స్ అనేది నెక్స్ట్ బూమింగ్ ఫీల్డ్. అది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ కోర్సెస్ అనేవి ఈ కమింగ్ అప్ మోడర్న్ సొసైటీ ఏదైతే ఉందో ఆ పిల్లలందరికీ కూడా, ఇప్పుడు మన చిన్నప్పుడు మొబైల్ లేదు, ఇప్పుడు మన చిన్నపిల్లలంతా కూడా మొబైల్తోటే పుడతా ఉన్నారు, మొబైల్తోటే చూస్తూ ఉన్నారు. సో అట్లా చూసుకుంటే వాళ్ళు ఇంటర్మీడియట్కి వచ్చి లేకపోతే బీటెక్కి వచ్చేసరికి వరల్డ్ అంతా చాలా మారిపోబోతుంది. దానికి మనం ఈ పిల్లల్ని సంసిద్ధం చేయగలగాలి. దానికోసం మనం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ అనేవి కూడా మన కరిక్యులంలో యాడ్ అవుతాయి. అట్లనే దీనితో పాటుగా ఇప్పుడు జేఈ అనేది డెఫినెట్గా మనకి ఇండియాలో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఐఐటి. దానికి అడ్మిషన్ కావాలంటే జేఈ అనేది కంపల్సరీ అయిపోయింది. సో మనం ఈ మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఫిజిక్స్లో చూసుకున్నాం అనుకోండి, నేను ఫిజిక్స్ టీచర్గా ఫిజిక్స్ గురించి చెప్తాను. ఇంటర్మీడియట్లో మీకు కైనమాటిక్స్ అనే చాప్టర్ ఉంది, కరెంట్ ఎలక్ట్రిసిటీ ఉంది, రే ఆప్టిక్స్ ఉంది, సౌండ్ వేవ్స్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మనకి 8th, 9th, 10th కరిక్యులంలో కూడా ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కైనమాటిక్స్ అని మనం ఇంటర్మీడియట్లో ఏదైతే పిలుస్తున్నామో దాన్ని మనము మోషన్ ఇన్ 1 డైమెన్షన్ అని చెప్పి ఒక చాప్టర్ ఉంది. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే ఈ మోషన్ ఇన్ 1 డైమెన్షన్ అనేది లెట్ అస్ 9th క్లాస్లో సిబిఎస్ఈలో ఉందనుకోండి. ఆ చాప్టర్ చెప్పేటప్పుడు మనం అది జేఈ లెవెల్ అయినా ఫండమెంటల్స్ అంతే ఉంటాయి, జేఈ అడ్వాన్స్ అయినా, జేఈ మెయిన్స్ అయినా, ఒలింపియాడ్ లెవెల్ అయినా బేసిక్ ప్రిన్సిపల్స్ అనేవి అవే ఉంటాయి. మనం ఏం చేస్తామంటే ఆ బోర్డ్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ, ఆ 0 లెవెల్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వాళ్ళని ఒలింపియాడ్ లెవెల్ దాకా మనం తీసుకెళ్ళగలుగుతాం స్టూడెంట్ కేపబిలిటీని బట్టి. ఎస్, డెఫినెట్గా. వాళ్ళకి అట్లా ప్రతి చాప్టర్కి కూడా ఆప్టిక్స్ ఉందనుకోండి, ఆప్టిక్స్ కూడా మీరు ఇంటర్మీడియట్లో టీచ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ ల్యాబ్ చేయించడానికి అంత టైం దొరకదు. పిల్లలు ఏంటంటే జేఈ ప్రిపరేషన్లో బిజీ అయిపోతారు. డెఫినెట్గా దేర్ ఆర్ అరౌండ్ 4-5 ఎక్స్పెరిమెంట్స్ మన స్టేట్ బోర్డ్ నామ్స్ ప్రకారము లిస్ట్ ఆఫ్ ఒక 20 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. అందులో ఒక 4-5 ఎక్స్పెరిమెంట్స్ ఈ ఆప్టిక్స్ నుంచి ఉండవచ్చు. కానీ అదే మనం స్కూల్ లెవెల్లో టీచ్ చేసేటప్పుడు ఏం చేయొచ్చు అంటే వాళ్ళకి మన దగ్గర కంప్లీట్ ల్యాబ్ ఉంటుంది. ఓకే. సో ఆ ల్యాబ్లో వాళ్ళకి లెన్సెస్ ఏంటి, మిర్రర్స్ ఏంటి, అసలు మిర్రర్ వర్చువల్ ఇమేజ్ అంటే ఏంటి, రియల్ ఇమేజ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, వాళ్ళకి ఒక ల్యాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఉంటుంది. ఓన్లీ అకాడమిక్స్ ఏదో కోచింగ్ ఇవ్వడమే కాదు, రెగ్యులర్ సైన్స్ ల్యాబ్ ఓరియంటెడ్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది. సో అట్లా మనం టీచ్ చేసి వాళ్ళకి ఫౌండేషన్స్ నుంచి డెవలప్ చేయగలిగినప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చేటప్పటికి వాళ్ళకి ఇవన్నీ ఆల్రెడీ 10th క్లాస్లో లోపే అయిపోయి ఉంటాయి. అప్పటికి వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ కూడా బిల్డప్ అయిపోయి ఉంటుంది. ఎస్పెషల్లీ ఫిజిక్స్ వరకు చూసుకుంటే మీకు జేఈలో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, వాళ్ళకి ఆ విజువలైజేషన్ కూడా ఉండాలి, ఒక ఇంట్యూషన్ ఉండాలి ఫిజిక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే. అది ల్యాబ్ నుంచి వస్తుంది డెఫినెట్గా. అది మనం ఈ స్కూల్స్ క్రియేట్ అవుతుంది. కొంత ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కూడా ఒకసారి ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్ లెర్నింగ్ ఉంటే మనకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. డెఫినెట్లీ. అండ్ మేము అనుకునేది ఏంటంటే ఈ ల్యాబ్ అనేది మనం మార్క్స్కి పెట్టద్దు. ఎందుకంటే ద మూమెంట్ యూ ఇంట్రడ్యూస్ సమ్ మార్క్స్ ఫర్ ద ల్యాబ్ దే విల్ డూ ఫర్ స్కోరింగ్ ఇట్ రాదర్ దాన్ ఎంజాయింగ్ ద ల్యాబ్. పేరెంట్స్కి కూడా నీకు ఫిజిక్స్ ల్యాబ్లో ఎందుకు A1 రాలేదు, వై యూ గాట్ ఓన్లీ A2 అని చెప్పి క్వశ్చన్ అడుగుతారు. అట్లా కాకుండా ఇది మీ ఎంజాయ్మెంట్ కోసం, సబ్జెక్ట్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం అని చెప్తే వాళ్ళు మార్క్స్ అనే ప్రెషర్ని పక్కన పెట్టి వాళ్ళు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినాక మిగతా వాడదే అవుతాడు. కరెక్ట్ సార్. మనకంటే సార్ యాక్చువల్గా ఇప్పుడు ఫిడ్జీ అన్నా మోడల్స్ అన్నా ఇది ఐఐటి జేఈ వాళ్ళ కోసం సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్. దట్టు మాదాపూర్ లాంటిది అంటే ఒక లెవెల్ దాటిన స్టూడెంట్స్కే మీకు ఇది అవసరం పడుతుంది, వాళ్ళకే ఇది హెల్ప్ అవుతుంది అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. బట్ స్కూల్ అనేసరికి అట్లా స్పెసిఫైడ్ ఐఐటి జేఈ వాళ్ళే ఉండరు. అంటే ఈ స్కూల్ ఎవరు చేరితే ప్రయోజనం ఉంటుంది అంటే ఓన్లీ ఐఐటి వాళ్ళైనా, నీట్ వాళ్ళు చేరొచ్చా, లేదా అందరికీ ఆ ఐఐటి నీట్ వచ్చేంత ఐక్యూ ఉండకపోవచ్చు, కానీ మంచి డిసిప్లిన్ నేర్చుకునే లెర్నింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఫ్యూచర్లో వారు ఏ ఫీల్డ్కి వెళ్తారు అంటే సో ఓన్లీ ఐఐటి రిలేటెడ్ స్కూల్ అయినా, లేదా మీకు ఏ ఫీల్డ్కి వెళ్ళే వాళ్ళకి కూడా పనిచేస్తుందా ఇంక్లూడింగ్ నీట్, దాని గురించి ఏమంటారు? ఇప్పుడు మీకు ఐఐటికి మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎంత ఇంపార్టెంటో నీట్లో చూసుకున్నా కూడా మీకు ఫిజిక్స్ అనేది మేజర్ హర్డిల్ అనుకోండి. నీట్లో సెలెక్షన్ అవ్వాలి అంటే ఫిజిక్స్ ఎవరికైతే బాగా వస్తుందో వాళ్ళు డెఫినెట్గా బ్యారేజ్లో స్కోర్ ఈజీగా వస్తుంది.
అండ్ చాలా వరకు పిల్లలు ఎక్కడ స్ట్రగుల్ అవుతారంటే మ్యాథ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కడొచ్చినా ఫిజిక్స్లో అయినా కెమిస్ట్రీలో అయినా ఈ 2 సబ్జెక్ట్స్లో వాళ్ళు కూడా మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అక్కడ వాళ్ళు ఏంటంటే అమ్మో మాకు మ్యాథ్స్ రాదు అనే భయంతో వాళ్ళు వదిలేస్తారు. మనం ఏంటంటే ఇక్కడ ఈ స్కూల్లో మనం ఐఐటికి ఎంత అయితే ఇంపార్టెన్స్ ఉందో నీట్కి కూడా అంతే లెవెల్లో మనం ఇన్పుట్స్ ఇస్తాం. మీరు చూసుకుంటే మన ఇంతకు ముందు స్కూల్లో ఒక ఫిజిక్స్ టీచర్ ఐఐటియన్స్ ఎలాగైతే ఉన్నారో బయాలజీకి మనం రిక్రూట్ చేసిన టీచర్ దే హ్యావ్ అచీవ్డ్ ఫుల్ స్కోర్ ఇన్ నీట్ బయాలజీ మనం సిద్దిపేట స్కూల్లో అల్లాబక్ష్ సార్ చూసుకుంటే when he botany zoologyలో he achieved full score. సో అట్లాంటి లెవెల్ ఆఫ్ టీచర్స్ని మనం బయాలజీకి కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఎంపీసీ. ఎస్, ఇందాక మీకు చెప్పినట్టుగా సోషల్ సైన్స్లో కానీ ఇంగ్లీష్లో కానీ ప్రతి దాంట్లోనూ వీఆర్ గోయింగ్ టు గివ్ ది బెస్ట్ టీచర్స్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్. అంటే ఈ స్కూల్లో నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే మీరు మ్యాథ్స్ సైన్స్ ఎక్కువ నేర్చుకున్నా మిగతావి కూడా ఒక ఆప్టిమల్ లెవెల్లో నేర్చుకోవడమే అవసరం. రేపు హెల్త్ కానీ కమ్యూనికేషన్ చాప్ జీపీని అడగాలంటే ఇంగ్లీష్ రావాలి కదా. నువ్వు క్వశ్చన్ అడగాలంటే ప్రాంప్ట్ ఇంజనీర్ అంటున్నావు. ప్రాంప్ట్ ఇవ్వాలంటే నీకు ఇంగ్లీష్ రాకుంటే ఎట్లా తెలుస్తుంది? ఏ పదం అర్థమైతే ఎట్లా తెలుస్తుంది? సోషల్ ఏంటిది, ఓట్ ఏంటిది, సమాజం ఏంటిది, మున్సిపాలిటీ ఏంటిది, ఇది సోషల్ సెన్స్. అంటే ఇవి ఉంటాయా? కేవలం ఎంపీస్ మాత్రం ఫోకస్ పెడతా, మిగతా సబ్జెక్ట్స్ అన్ని నెగ్లెక్ట్ చేస్తారా? అంటే మీ పద్ధతి ఏంటి? మొత్తం అన్ని సబ్జెక్టుల మీద ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈవెన్ ఐటీ ఇంటెన్సివ్ వస్తూనే అన్నిటి బ్యాలెన్స్ చేస్తాం. సార్ సోషల్ స్కిల్స్ లేకుండా ఐటీ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన లాభం లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకుంటే జాబ్స్లో సబ్జెక్ట్కి అంత ఇంపార్టెన్స్ ఉందో సాఫ్ట్ స్కిల్స్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. కొన్ని సందర్భాలు ఇంకెక్కువ. ఎస్, లీడర్షిప్ స్కిల్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు మీకు ఇప్పుడున్న జాబ్ ట్రెండ్ని చూసుకుంటే ఈ యూత్ అంతా కూడా నేను ఒకళ్ళ కింద పని చేయాలా, ఒక స్లేవరీ మైండ్ సెట్ నచ్చట్లేదు వాళ్ళందరికీ కూడా ఎక్కువ అంటే ఐ హ్యావ్ టు బే ఫ్రీడమ్ వర్కింగ్ ఇయర్ అనుకుంటున్నారు వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే నేను ఒక బిజినెస్ని స్టార్ట్ చేయగలగాలి. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇండియాలో చాలా స్టార్ట్అప్స్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి అండ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ సో ఆ స్టార్ట్అప్ కల్చర్ చూసుకుంటే వాళ్ళకి ఏంటంటే ఏదో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వస్తే సరిపోదు. వాళ్ళకి ప్రతి ఫీల్డ్లోనూ కూడా అదే గ్రిప్ ఉండాలి. వాళ్ళు ఒక ఇంగ్లీష్ తీసుకున్నా, వాళ్ళ కనీసం సోషల్ సైన్స్ తీసుకున్నా, బయాలజీ తీసుకున్నా, ఏ ఫీల్డ్లో అయినా వాళ్ళకి 10th క్లాస్ వరకు వాళ్ళు నేర్చుకునేది పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. దానికి ఏదో వాళ్ళు త్యాగాలు ఏం చేసే ఎక్కర్లేదు. అందుకని ఇంటిగ్రేట్ స్కూల్ అంటున్నారు. ఎస్, 6th 7th స్టూడెంట్స్ కోసం రీడింగ్ న్యూస్ పేపర్ ఇస్ కంపల్సరీ సార్. వెరీ గుడ్. సో మా స్కూల్లో అది కంపల్సరీ పార్ట్ కూడా చేయబోతున్నాం. సో ఒక రకంగా రియల్ ఫౌండేషన్, రియల్ అకాడమిక్స్, రియల్ నీట్ జేఈ ఓరియంటెడ్ లెర్నింగ్ బెస్ట్ టీచర్స్ కావాలంటే మోడలెస్ ఇంటిగ్రల్ స్కూల్ ఇప్పుడు హైదరాబాద్ అవైలబుల్ ఉంది. సో సిద్దిపేట చేసిన మోడల్ను ఇంకా హైదరాబాద్ స్థాయికి తగ్గట్టు చేయబోతున్నారు. కంగ్రాచులేషన్స్. అండ్ ఇట్లాంటి స్కూల్ పెట్టినందుకు కూడా పేరెంట్స్ తరపున అభినందన చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాద్. భారత్ మాత. థ్యాంక్ యూ వెరీ మచ్.